ఒడిశాలోని గోపాల్పూర్ వద్ద తీరం దాటిన వాయుగుండం గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులతో పాటు భారీ వర్షం. తెలంగాణ, ఏపీలో నేడు రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయన్న ఐఎండీ. ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని ప్రతిపక్షాలను కోరిన ప్రధాని మోదీ. సిపి రాధాకృష్ణన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యేలా సహకరించాలని విజ్ఞప్తి. అక్టోబర్ 3 నుంచి వికసిత్ కృషి సంకల్ప్ అభియాన్ ప్రారంభం. లోక్సభలో వెల్లడించిన కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్. రాష్ట్రంలో యూరియా కొరతపై రెండో రోజు పార్లమెంట్ ఆవరణలో టీ కాంగ్రెస్ ఎంపీల నిరసన. యూరియాను బీజేపీ పాలిత రాష్ట్రాలకు తరలిస్తున్నారని ఆరోపణ. అట్టహాసంగా ఉస్మానియా యూనివర్సిటీ 84వ స్నాతకోత్సవం. ఇస్రో చైర్మన్ నారాయణ్కు యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ ప్రదానం. విద్యార్థులు శాస్త్ర సాంకేతిక రంగాల్లో రాణించాలని గవర్నర్ పిలుపు. జైశంకర్తో చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యూ భేటీ. చైనా నుంచి భారత్కు ఎరువులు, ఖనిజాలు, బోరింగ్ యంత్రాల సరఫరాపై కుదిరిన అవగాహన.